మాస్ జాతర మొదలుపెట్టింది. పుష్ప 2 సినిమా ఇప్పటికే RRR సినిమా రికార్డు బ్రేక్ చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. చాలా ఏరియాల్లో పుష్ప 2 సినిమా హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పుష్ప 2 నిడివి 3 గంటలకు పైగా ఉన్నా కూడా సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ అన్న కెరీర్ లో పుష్ప 2 సినిమా హైయెస్ట్ బిజినెస్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 213 కోట్ల బిజినెస్ చేయగా హిందీలో 200 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా 617 కోట్ల బిజినెస్ చేయగా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 620 కోట్ల రేంజ్ లో వసూలు చేయాల్సి ఉంది. పుష్ప 2 సినిమా ఇప్పటికే రికార్డుల మోత మొదలు పెట్టింది. డిసెంబర్ 4న ఇండియా వైడ్ గా 640కి పైగా ప్రీమియర్ షోలు పడగా సినిమా ప్రీమియర్స్ కి 25 కోట్ల రేంజ్ లో వసూలు చేసిందంటున్నారు. ఇక డిసెంబర్ 5న 1 AM షోల ద్వారా పుష్ప 2 సినిమా 6 కోట్ల రేంజ్ లో వసూలు చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా 160 కోట్లు దాటేసింది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకోవటం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా చాలా ఏరియాల్లో RRR సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయగా RRR సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా అయితే ఏకంగా 250 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా మారగా పుష్ప 2 సినిమా ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ ఇండియన్ హిస్టరీలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయగా పుష్ప 2 కలెక్షన్ను చూసి బాలీవుడ్ షాక్ అవుతోంది. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ రికార్డ్స్ ని పుష్ప 2 బ్రేక్ చేసింది. టాలీవుడ్ మరోసారి పాన్ ఇండియా సినిమాని రూల్ చేస్తోంది. పుష్ప 2 సినిమా మొదటి రోజు 250 కోట్లను దాటే అవకాశముండగా రోజు ముగిసేసరికి ఈ లెక్క 300 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పుష్ప 2 సినిమా థియేటర్స్ లో మాస్ రచ్చ చేస్తోంది. ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా ఈ సినిమా డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లో సందడి చేయటం మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పూనకలతో ఊగిపోతున్నారు. పుష్ప పార్ట్ 1 కి మించి ఈ సినిమా ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పుష్ప 2 సినిమా గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారు. పుష్ప 2 సినిమా ఇప్పుడు పాత సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుండగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మొదటి రోజు 167 కోట్లు వసూలు చేయగా పుష్ప 2 సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సలార్ సినిమా రికార్డు బ్రేక్ చేసింది. కల్కి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 183 కోట్లు వసూలు చేయగా కల్కి సినిమా రికార్డును కూడా పుష్ప 2 బ్రేక్ చేసింది. ఇక ఇండియా వైడ్ గా హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో బాహుబలి 2 215 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 2 లో ఉండగా ఇప్పుడు పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న RRR సినిమా మొదటి రోజు 235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా ఇప్పుడు పుష్ప 2 RRR సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా బ్రేక్ చేయడానికి రికార్డులు లేవు అనేలా పరిస్థితి మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా బుకింగ్స్ ను, హిందీలో 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా ఓవరాల్ గా $4.5 మిలియన్ల మార్కుని అందుకోగా ఇతర వర్షన్స్ లో పర్వాలేదు అనిపించే పర్ఫార్మెన్స్ చేస్తూ ఓవరాల్ గా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ బుకింగ్స్ పరంగా 160 కోట్లను దాటేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్ల నుండి 100 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉండగా ప్రీమియర్స్ తో కలిపి ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక హిందీలో సినిమా మొదటి రోజు 65 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక తమిళ్ మరియు కేరళ, కర్ణాటకతో కలిపి సినిమా 30 కోట్ల రేంజ్లో వసూలు చేయవచ్చని అంటున్నారు. దాంతో టోటల్ ఇండియాలో సినిమా 195 కోట్ల నుండి 230 కోట్ల రేంజ్లో అటు ఇటుగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో పుష్ప 2 మాస్ జాతర మామూలుగా లేదు. పుష్ప 2 సినిమా అక్కడ 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పుష్ప 2 హంగామా చూస్తుంటే సినిమా మొదటి రోజు 280 కోట్ల నుండి 300 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా 10,400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప భారీ బ్లాక్ బస్టర్ అవ్వగా
ఇప్పుడు పుష్ప 2 సినిమా పుష్ప సినిమాకు 10 రెట్లు ఉందంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాను తీసిన తీరు అందరికీ బాగా నచ్చింది. ఎక్కడా బోర్ కొట్టకుండా 3 గంటల 20 నిమిషాలు సినిమాను సుకుమార్ ఒక రేంజ్ లో చూపించారు. ఇక అల్లు అర్జున్ అయితే తన నట విశ్వరూపం చూపించారు. పుష్ప రోల్లో ఇంతకన్నా ఎవరూ బాగా చేయలేరు అనే రేంజ్ లో అల్లు అర్జున్ నటించారు. ఇక ఈ సినిమాలో సునీల్, అనసూయ, జగపతి బాబు, ఫహద్ ఫాసిల్ ఇలా చాలా మందే నటించగా సినిమా మొత్తంగా అదిరిపోయే రేంజ్ లో ఉంది. అల్లు అర్జున్ నటన సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇక దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అరాచకమంతే. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టగా ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా మొదటి రోజు 280 కోట్ల నుండి 300 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించింది? అలాగే పుష్ప 2 సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రాజాసాబ్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతోంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా 3 హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. నయనతార, సమంత, శ్రీలీల ఈ ముగ్గురిలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంతని ఈ సాంగ్ కోసం ఓకే చేయాలని చూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుండి 4వ సాంగ్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా క్రియేట్ చేయగా సినిమా రిలీజ్ తరువాత రికార్డుల మొత్తం మోగించటం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ అన్న ఈ సినిమాలో 2 గెటప్స్ లో కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తుండగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎప్పుడైతే గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయిందో అప్పుడే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి ట్రెండింగ్ లో ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. 3 భాషల్లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథతో రూపొందించారు. గేమ్ చేంజర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లో స్పెషల్ సాంగ్ సినిమాకు మెయిన్ హైలైట్ కాబోతోందని తెలుస్తుండగా ఈ సాంగ్ కోసం శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో కూడా శ్రీలీలని స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఈ సాంగ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సాంగ్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది.